కామాక్షి రుద్ర సంవాదము. అప్పుడు మహాశృంగారవంతురాలును త్రిజగన్మోహనాకారము కలదియు అగు ఆ దేవి కామముతో తన వద్దకు వచ్చిన శివుని చూచి కుపితయ్యి, ఓయి నీవెవరవు? కామాతురుడవై వచ్చినట్లు కనిపించుచున్నావు. నీవు శంకరుడవా కావా? నీవు ఇక్కడికి ఎలా వచ్చితివి? నీ రాకకు కారణమును తెలుపుము అని గద్దించి పలికెను. ఆ మాటలు విని మదనుని బాణముల వలన బాధింపబడుచున్నవాడును కామ క్రీడామయ ఉత్సాహము కలవాడును అగు శివుడు ఈ విధముగా నేను, ప్రియా మనోన్మణి మహాగౌరి, ఏమి మాట్లాడుచుంటివి? చండికా, నా స్థానమును నెల్లను వదిలి ఇక్కడికి ఎలా వచ్చితివి? ఈ పీఠమునందు గల శక్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల జన్మకు కారకురాలు. ఓ చెలి, ఆమె ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినది? నీవు నాకు సర్వవిధములా హితురాలవు, నాకు కామబాధను తీర్చడి కుటుంబినివి. నీవు ఇక్కడికి వచ్చుటకు నా మీద ఎందుకు కోపం వచ్చినది? క్రమముగా నా ప్రశ్నలకు సమాధానములను చెప్పి నా కామబాధను ఉపశమింపజేయుము అని అనెను. అది విన్న ఆ దేవి ఈ విధముగా పలికెని, శివ, నేను గౌరీదేవిని కాను, మహాశక్తిని. నేను నీకును హరి బ్రహ్మలకు జన్మకారకురాలను కనుక తపస్సు చేసి గౌరిని పొంది ఆమెను ప్రశ్నింపుము. అది కాదేని, ఓయి కామాతరుడా, మదనుని శరణు పొందుము అని అనెను. ఆ మాటలు విన్న శివుడు ఆమె గౌరియే అని, మన్మథునకు ఉపకారము చేయుటకై తనకు ద్రోహము తలపెట్టినదనిను దృఢముగా భావించి మహాకోపముతో మండిపడుచు ఆ దేవిని బలాత్కారముగా పట్టుకొనపోయెను. కామాక్షి కటాక్షముచే సృష్టించబడిన కాముకులకు శివునిచే సృష్టింపబడిన రుద్రులకును యుద్ధము జరుగుట. అప్పుడు ఆ దేవి మిక్కిలి కోపించి శివుని బాధించుటకై తన కటాక్ష ప్రసాదములచే 1,000,000 మంది మదనులను సృష్టించి వారితో, మీ బాణములతో శివుని బాధించండి అని ఆజ్ఞాపించెను. ఆ దేవి ఆజ్ఞతో ఆ 1,000,000 మదనులు వారి బాణములతో శివుని బాధించుచుండిరి. అంత శివుడు కామబాణములచే బాధింపబడుచున్నవాడై, నా దేవి ఏ కోపముతో ఇక్కడికి వచ్చినదో తెలుసుకొనేదను అని ఆలోచించి, కోపముతోనున్న దేవి సృష్టించిన కాములను సంహరించుటకై క్షణకాలములో 1,000,000 రుద్రులను సృష్టించి కాములపై యుద్ధమునకు పంపగా వారి 1,000,000 కాములను సంహరించిరి. అనంతరము శివుడు తన 1,000,000 రుద్రులను అచ్చట నుంచి ఉపసంహరించెను. ఆ తరువాత తన ప్రియురాలకు గౌరీదేవి వలనున్న ఆ దేవిని సంభోగమునకై చేయి పట్టి బలాత్కారముగా లాగెను. అంతా ఆ దేవి కోపముతో మరలా 1,000,000 మందిని సృష్టించి శివుని బాధింప నియోగించెను. ఆ మన్మథులచే బాధితుడైన శివుడు మరలా 1,000,000 రుద్రులను సృష్టించి దేవి పంపిన మదనులపైకి పంపగా ఆ రుద్రులు శూలాద్యాయుధములను ధరించి రౌద్రాకారముతో మహాదారుణముగా యుద్ధము చేయసాగిరి. కానీ దేవీ కటాక్ష బలముగల మదనులే రుద్రులను జయించి జయ జయధ్వానములను చేసిరి. అంతా ఏకాకిగా మిగిలి ఉన్న శివుని చూచి పంచబాణుడు శివుని గృహముగు శ్మశానమును తన పద్మ శర ప్రయోగము చేత పద్మగృహముగను, ఘోర రూపముగా ఆ శరీరమును తన అశోక శర ప్రయోగముచే దివ్యదేహముగను, అతని చర్మాంబరము తన సహకార శరముతో దివ్యాంబరముగను, అతని పాములను తన మల్లికా శరముతో పూలదండలుగను, అతని నేత్రానలమును తన నీలోత్పల శరీరముతో సుధారసముగను గావించి దేవీ సన్నిధికి తీసుకుని వెళ్ళి పరిహాసమునకై చెక్కిలిపై కొట్టి భిక్షాపాత్రను చేతికిచ్చి బిచ్చమెత్తుకొనుమని పలికెను. ఇట్లు మదనుచే పరాభవింపబడిన శివుని చూచి పరమేశ్వరి ఈ విధముగా అనెను, ఓయి, నీవు కాముని చేత ఓడిపోయినావు. నీ గర్వం వ్యర్థము. నాచే సృష్టించబడిన మదనులు రుద్రులను జయించిరి. నీవు వాణ్ణి శరణు కోరుము, సదా నన్ను ధ్యానింపుము. అప్పుడు నేను నీ ఎడల ప్రసన్నురాలనగుదును. నీ భార్యయు నీకు లభింపగలదు. ఆ దేవి నీకు శాంతిని కలిగింపగలదు. సందేహింపబడవద్దు, నేను గౌరీదేవిని కాను. నా నిజరూపమును చూడుము అని పలికి కామాక్షీదేవి నిజరూపముతో దర్శనమొసంగెను.
ఆ కోటి మన్మథులను తన శరీరమున ఏకీభవింపచేసుకొనెను. అది చూచి శివుడా కామాక్షీదేవికి నమస్కరించి కామకోటికి ప్రదక్షిణము చేసి ఓడ్యానపీఠ క్షేత్రమునకు వెళ్ళెను. అనంతరం మహాదేవి ఆజ్ఞను తలదాల్చి త్రిపుర సుందరి నందనుడగు మన్మథుడు నక్షత్ర రూపమున ఆకాశమునందుండి నేటికిని ప్రకాశించుచున్నాడు. కావుననే గ్రహములు గ్రహాధిపతులకు భాస్కరాదులను వారి మధ్య నుండి సంచరింపక ప్రదక్షిణముగా సంచరించుచున్నారు. ఒకానొకప్పుడు బ్రహ్మ పరమేశ్వరుని సేవింపదలంచి కైలాసాది శివస్థానములకు అన్నింటికి వెళ్ళి చూడగా ఆ ప్రదేశములందు అంబిక లేకుండుట చూచి దీనికి కారణం ఏమి అని సందేహించి జ్ఞానదృష్టిచే అది కామాక్షి లీలగా గ్రహించి కామకోష్ఠమునకు వెళ్ళి కామాక్షిని దర్శించి ఆమెను ఆరాధించి ధ్యానించి అన్ని లోకములందు శివాలయములందు శివునితో పాటు శివయు ఉండవలని కోరి కామాక్షిని ధ్యానించుచు 12 దివ్య సంవత్సరములు తపస్సు చేసెను. అప్పుడు దేవి ప్రత్యక్షమై, ఓ బ్రహ్మ, ఈ క్షేత్రమున పూర్వము మన్మథునకు శివునకు జరిగిన యుద్ధమందు శివుడు మన్మథుని చేతిలో ఓడిపోయిను. నాటి నుంచి ఇది శివజిత్ క్షేత్రమని పిలువబడుచున్నది. ఇచ్చట తప్ప మిగిలిన శివస్థానములందును సకల లోకములందరి శివాలయములందు గౌరీదేవి శివునితో కలిసి ఉండును. కావున ఆయా ప్రదేశములకు నీవు వెళ్ళి దేవిని దర్శింపుము అని పలికెను. అది విన్న బ్రహ్మ, ఓ దేవి, ఈ క్షేత్రమున దేవి లేని శివాలయం ఉన్నందువలన మన్మథునకు ఏమి లాభము చేకూరినది, అది నాకు తెలుపుము అని అడిగిన. అంత దేవి, ఓ అంభోజ సంభవ, ఈ క్షేత్రము ఎప్పుడు శివుడు మన్మథుని జయించునో అప్పుడు ఏకామ్రేశ్వర లింగము గౌరితో కూడి శోభిల్లును అని పలికెను. మరలా బ్రహ్మ ఇట్లు ప్రశ్నించెను, ఓ పరమేశ్వరి, ఏకామ్రేశ్వరునకు ప్రతి సంవత్సరము జరుపు కళ్యాణ మహోత్సవమునందు గౌరీదేవి లేకుండా జరుపుట ఎట్లు, అందుకు తగిన ఉపాయము తెలుపుము అని అనగానే అది విన్న పరమేశ్వరి ఒక క్షణకాలం మౌనం వహించి బ్రహ్మదేవునితో ఈ విధముగా పలికెను, ఓ పరమేశ్వరి, ఈ కామకోష్ఠ క్షేత్రమున సకల శివాలయములందు గల ఈశ్వరి ఎంబిక ఏకాకారము గలదై ఏకాంబ అను పేరుతో గొప్ప తేజస్సుతో నా ఫాల నయనము నుండి చిజ్యోతి రూపమును ఉదయింపగలదు. ఆ చిజ్యోతి ఏకాంబరేశ్వర ధ్యాన నిష్ట వలన క్షణకాలంలో తపస్సౌందర్య లావణ్యములతో ఒప్పారుదు. ఆ ఏకాంబను అన్ని శివాలయములందు స్థాన రూపమును స్థాపించి దానిని మూల విగ్రహముగా భావించి పూజించి 2 భుజములు కలదిగాను కుడి చేయి చిలుకయును ఎడమ చేయి లంబముగాను త్రిభంగియుగను కుంచిత దక్షిణ భాగముగను విల్లు వంటి శరీరాకారము గలదియు కృషాంగియుగను అన్ని రకముల ఆభరణములను ధరించినదియుగును ఆ దేవిని దివ్యలోహముతో నిర్మించి ఆ ధ్రువేశ్వరిని ఆ దేవి విగ్రహమునందు ఆవాహనము చేసి కళ్యాణము రోజున ఏకామ్రేశ్వరిని సన్నిధికి ఆ దేవి విగ్రహము తీసుకొని వచ్చి ఆ మహాగౌరీ కామేశ్వర్ల కళ్యాణ మహోత్సవము జరిపి మర్నాడు సాయంకాలమున వారికి ఉత్సవము చేసి గౌరీదేవిని ధ్రువాలయమునకు ఏకామ్రేశ్వరుని ఆలయమునకు తీసుకొని వెళ్ళి యథాస్థానమును ఉంచుము. ధ్రువహీనముగా ఆలయమునందు అంబిక 2 దినములు పూజింపబడినచో మహాదోషము సంభవించును. కనుక ఓయి చతుర్ముఖ, వేదోక్త తంత్ర మార్గమును దూర్వాస శిష్యులతో కూడి గౌరీదేవికి సహస్ర కలశములతో అభిషేకము చేసి పూజలు నొచ్చి ప్రతి ఏటా మహాదేవునకు శాస్త్రోక్త మార్గమున ఉత్సవాదులు చేయించి అటు తరువాత లబ్ధ మనోరథుడవై నిజవాసమునకు వెళ్ళుము అని అంబిక ఆయా లోకములందు సకల శివాలయములందును తన అంశతో తన ఆకారము గల ఏకాంబను పూర్వమున్నట్లే సృష్టించెను. హేమ కామాక్షి అవతార ఘట్టము. ఈ సమయమునందే శ్వేత వరాహ కల్పమున బౌచాఖ్య సప్తమ తామస మన్వంతరమున కృతయుగమున హయగ్రీవావతార సమయమునందు శ్రీముఖ సంవత్సరమున సూర్యుడు తులారాశి ఎందుండగా కార్తీక మాస కృష్ణ పక్షమున దశమి తిథి శుక్రవారమున సూర్యోదయమున మహాపుణ్యప్రదమకు పూర్వ ఫల్గుని నక్షత్ర మధ్యభాగమున మహాత్రిపుర సుందరి ఫాలనేత్రోన్మీలనమున నుండి పరంజ్యోతి ఉదయించరు.
ఉదయించిన ఆ క్షణమునందే ఆ పరంజ్యోతి బింబాకారము ధరించి గొప్ప తేజస్సుతో 2 భుజములతో శ్యామల వర్ణముతో ఒక చేతి ఎందు జపమాలతో జటా మకుటములతో దివ్య నేత్రయై ప్రసన్న వదనముతో చిత్స్వరూపిణి అయి త్రిపుర సుందరి ఆకారముతో భాషించుచు మహాగౌరి అయి ప్రకాశించుచుండెను. అంతా బ్రహ్మ ఆ దేవిని అర్చించి ఆమెతో సమానమైన సౌందర్యము కలదియు, ప్రకాశించడి కనులు కలదియు, 2 భుజములు కలదియు, కుడి చేతి ఎందు చిలుక కలదియు, లంబమాన వామహస్తము, త్రిభంగి లసితయు, కుంచిత సవ్యేతర భాగము, ధనస్సు వంటి శరీర ఆకారము కలదియు, కృషాంగియు, అన్ని రకముల ఆభరణములతోనూ ప్రకాశించడిదియు, సద్యో వికసిత కమల దళ తిరస్కారి నయనద్వయ మంజులయు, మణికుండల మండిత గండయుగళయు, బంగారపు రంగు కలదియు, పట్టు వస్త్రములను ధరించినదియు, సర్వశృంగార వేషాఢ్యయు అగు ప్రతిమను క్షణకాలములో దివ్యలోహమున నిర్మించి అందు ధ్రువస్థితియగా ఆ దేవిని ఆవాహింపజేసి బహువిధముల న్యాసములతో 6 మాసములు అర్చించి పిదప మహాశక్తి చెప్పిన విధముగా యథాశాస్త్రము మహేశ్వరికి శివ కళ్యాణ దినమున వివాహ మహోత్సవమును జరిపి అభిషేకమును చేసి క్షణకాలము ధ్యానించుచు ఆకాశములోని తన చేతి ఎందల పద్మమును విసరివైచెను. అంతా చంద్రుని అంశ వలన పుట్టినవారు ఆకాశ నామధేయుడుగా చక్రవర్తి ఆ ఆకాశం నుండి జనించెను. బ్రహ్మ ఏటేటా నా కళ్యాణమును జరుపుము అని ఆదేశించి అందులకై ఆ ఆకాశరాజునకు అక్షయముకు ధనపాత్రను పంచచిహ్నములను వసగి ఆయా లోకములందలి సకల శివాలయములకు వెళ్ళి అందు గౌరీదేవిని దర్శించి అనంతరము తన లోకమునకు వెళ్ళెను. బ్రహ్మకు గ్రుడ్డితనము ప్రాప్తించుట, సరస్వతి నివారణోపాయమును తెలుపుట. ఈ విధముగా తన లోకమందలి తన భవనమునకు వెళ్ళిన బ్రహ్మ గ్రుడ్డితనము ప్రాప్తించెను. అందులకు బ్రహ్మ మనోవేదన పడుచుండగా సరస్వతి, నాథ, మీ గ్రుడితనమున కల కారణము తెలిపెదను వినుము. కాంచీపురమున శ్రీ కామకోష్ఠమునందల గాయత్రి మంటపమునకు క్రింద నా మంటపం ఉన్నంత మేర బిలాకాశము కలదు. దాన్ని పూర్వము శివుడి నిర్మించెను. అది కుండలిని గ్రహము. ఆ మంటపమునకు వెళ్ళిన వారు శ్రీచక్రార్చనము చేయవలను. చేయనిచో పాదస్పర్శ వలన కలిగిన పాపమునకు ఫలము వారికి గ్రుడ్డితనం వచ్చును. కావున ఓ ప్రాణనాథ, మీరు ఇప్పుడు ఆ మంటపమునకు వెళ్ళి శ్రీచక్రార్చనము చేసిన మీ గ్రుడ్డితనం పోవును. ఇందులోకి సందేహము వలదు అని పలికెను. అది విన్న బ్రహ్మ, కళ్యాణి, ప్రాణశక్తి, నీకు ఈ జ్ఞానం ఎవరి ఉపదేశం వలన కలిగినది? ఈ రహస్యమును దాచక నిజము చెప్పుము అని అడిగిన. అప్పుడు సరస్వతి, లోకేశ, మంటపమున పాదస్పర్శ వలన కలిగిన పాపమును గురించి పూర్వము శివుడు నాకు చెప్పాను. తంత్రమార్గమున దాని దోషశాంతి రుద్రయామలమునందు చెప్పబడినది. అందువలన ఓ ప్రాణేశ్వర, నేను చెప్పినట్లు మీరు చేసి అంధత్వ విముక్తిని పొందుము అని చెప్పాను. ఆ మాటలు విన్న బ్రహ్మ వాణీ సమేతుడై కామకోష్ఠమునకు వెళ్ళి శ్రీచక్రార్చన చేసి అంధత్వ విముక్తిని పొంది హేమకామాక్షిని దర్శించి లోకోపకారము చేయదలబెట్టి కాంచీనగరముందలి కామకోష్ఠ మహీతలమున గాయత్రి మంటపము క్రిందనున్న బిలాకాశముపై పాదములు ఉంచిన కలుగు పాపము హేమకామాక్షి సేవచే నశించును, లేదా శ్రీచక్రరాజమును అర్చించిన ఆ పాపము తొలుగును అని వరమిచ్చి సరస్వతి సమేతుడై సత్యలోకమునకు వెళ్ళెను. ఆత్మదేవి, కామాక్షి, స్వర్ణాంగి అనబడు ఆ త్రిపురాంబిక ఇప్పటికీ ఆ కామకోష్ఠ మహీతలముననే నివసించుచున్నది. కామాక్ష్యాదుల నామపంచక కథనము. రాజా, ఆ దేవికి స్వర్ణాంగి, శుకహస్త, చూతలింగ వల్లభ, కామాక్షి, ధర్మదేవి అను 5 పేర్లు కలవు. ఆ ధ్రువాత్మదేవికి సైతము తపస్విని, ఘనశ్యామ, సర్వశైవాలయేశ్వర, కామాక్షి, కాళిక అనే 5 పేర్లు కలవు. ఆ పూర్ణాంశదేవికి త్రిపుర, రాజరాజేశ్వరి, మహాకామేశవల్లభ, కామాక్షి, కామకోటి అనే 5 పేర్లు కలవు. ఇట్లే ఆత్మనాథుడు అగు శంకరునకు చ్యూతజ్యోతి, నిర్గుణాత్మ, శివుడు,
కామేశ్వరుడు, శ్రీమద్ ఏకామ్రనాథుడు అని 5 పేర్లు కలవు. ఈ శివుని అంశ వలన భావలింగమునకు సైతము రసలింగము, సగుణము, రుద్రకోటి, సదాశివుడు, ఏకామ్రనాథుడు అని 5 పేర్లు కలవు. మరియు ఆ శివుని అర్ధభావ దేవునకు యజ్ఞోద్భవుడు, పుణ్యకోటి, మహాదేవుడు, దేవరాజు, అభీష్టవరదుడు అని 5 పేర్లు గలవు. 3 రూపములతో శ్రీదేవి, 2 రూపములతో శివుడు, 1 రూపముతో విష్ణు అనుడి క్రమమున ఆ కామకోష్ట క్షేత్రమున శ్రీ కామాక్షి దివ్య లీలలతో 6 విధముల ఒప్పారుచున్నది. నిర్గుణ స్వరూపమును సగుణ స్వరూపమునందు ధ్యానించి శక్తిభావమున శివుని అర్చించవలైను. అందువలననే ఆ లలితా పరమేశ్వరి శివశక్త్యైక రూపిణి అయినది. శివశక్త్యైక పూజా విధానము. ఆ దేవికి శివశక్త్యైక్యంతో కూడిన పూజ మిక్కిలి ఇష్టము. ఇట్లు శివశక్తులకు ఐక్యభావము కలదు. కావున వారిని భేదభావముతో అర్చించువారు రౌరవాది నరకములను పొందెదరు. అభేదభావముతో అర్చించువారు సకల శుభములను పొందుదురు. కనుక శివశక్తి భేదభావముతో కామాక్షి అను పేర ప్రసిద్ధి అయ్యున్న త్రిపురా బింబమును పూజింపవలను. సగుణ స్వరూపమును సగుణ రూపమునందు ధ్యానించి శివశక్తి బింబములందు తమ తమ కోరికలు నెరవేరుటకై పూజింపవలను. ఈ విధమైన పూజ శివశక్తులకు ఇష్టము. ఈ శివశక్తులలో మొదటి శివస్వరూపము, తరువాత పరదేవి అంబికను పూజించవలను. గౌరీ బింబమునందు శంకరుని, శంకర బింబమునందు గౌరిని పూజించు వారికి జన్మ జన్మల రౌరవాది నరకములు ప్రాప్తించును. ఆయా బింబములకు అనుగుణముగా చేయు పూజ మంగళదాయకము. ఓ రాజా, చూతలింగమును శంభురూపముగా భావింపు. పరదేవత యొక్క ఫాలనయనము నుండి పుట్టినదియు గౌరీ రూపిణియు ఉత్సవమునకు తగినదియు అగు స్వర్ణాంగిని కామాక్షిదేవిగా భావింపు. సగుణ శక్తి బింబమునందు నిర్గుణము భావనతోటి ఆరాధనము గౌణము. ఇది చాలా శ్రేష్టమైనది. ఇట్లు సగుణ నిర్గుణల పూజలు రెండును భక్తులు నెరవేర్చుకొనుటకై కామాక్షిదేవి అక్కడ నివసించుచున్నది. ఆయా బింబములను చెప్పిన విధానముతో పూజించవలను. విష్ణుయోగముతో విష్ణుదేవుని, శివయోగముతో శివద్వయమును, శక్తియోగముతో శక్తిత్రయమును కాంచీనగరమున పూజించవలను. ఆయా బింబములను విరుద్ధముగా పూజింపరాదు. బింబభేదమును, యంత్రభేదమును, మంత్రభేదమును, తంత్రభేదమును పాటించి పూజను ఉత్సవములను గావించు వారికి శుభము లభించును. త్రిపురా బింబమునందు పూర్ణాంశదేవిగను, గౌరీ బింబమునందు కళాత్మదేవిగను, ఉత్సవయోగ్యముగు బింబమునందు ఆవాహితయగు ధ్రువేశ్వరిగను, రసాల వృక్షమునందు నిర్గుణ స్వరూపిణిగను, ఏకామ్రలింగమునందు సగుణ స్వరూపిణిగను, విష్ణు విగ్రహమునందు పురుష రూపిణిగను, శ్రీ కామాక్షిదేవి ఆ కాంచీపురమున క్రమముగా 6 స్థానములందు వెలిసి ఉన్నది. ఆ దేవి యొక్క పూర్ణాంశమున్న చోట కామకోటి అని ప్రసిద్ధికెక్కిన కామరాజ పీఠము కలదు. ఆ కామరాజ పీఠమును సేవింపని వాని జన్మ వ్యర్థము. సేవించిన వాడు ధన్యాత్ముడు, జీవన్ముక్తుడు. శ్రీచక్ర పూజా విధానము. కామరాజ పీఠమును దర్శించలేకపోయినచో ఈ క్రింది విధముగా శ్రీచక్ర పూజా విధానం చేయవలెను. శ్రీచక్రమునందు త్రికోణపు పూర్వాగ్ర కోణమునందు తన గురువును, పరమ గురువును, పరమేష్టి గురువును, పరాత్పర గురువును, నారాయణుని, పద్మ సంభవుని, వశిష్ఠుని, శక్తిని, ఆమె పుత్రుడు పరాశరుని, వ్యాసుని, శుకుని, గౌరపాదుని, కౌశికుని, మానమౌఘమును పూజించి మహాకామేశ్వరి కూటమును స్మరించి శ్రీ విద్యతో పంచదశి మంత్రములతో అర్చింపవలెను. తరువాత కౌలిక ధర్మవేత్తయకు జాపకుడు వాగ్భవకూటము ఆది ఎందుగల శ్రీ విద్యను అనగా కాది విద్యను సమగ్ర విధానముతో 1008 మార్లు గాని, లఘు విధానముతో 1000 మార్లు గాని జపించవలెను. జపకుడు అన్నదానమును అసమర్థుడనిచో శ్రీ కామాక్షిదేవిని స్మరించవలెను. తమ జన్మ మధ్యమున ఎప్పుడైనను ఇట్లు చేసిన వారికి దుష్కృతములెల్లా పటాపంచలగును, మరలా జన్మ ఉండదు. అందువలన మానవులకు శ్రీ విద్యా పూజ అవశ్య కర్తవ్యము.
శ్రీ విద్యాపరుల యొక్క కోరికలను తీర్చుటకు శ్రీ కామాక్షి కాంచీనగర మందలి కామరాజపీఠము నివసించుచున్నది. ఆ దేవిని పూర్వం లక్ష్మీదేవి, హయగ్రీవుడు, మనువు, దశరథుడు, తుంధుడు, కాంతార చోళుడు, పన్నగరాజు, శివుడు ఆరాధించి అక్కడనే శక్తి పరము వందిరి. సురత మహారాజా, క్రమముగా నీకు ఈ విషయమును వివరింతును, సావధానుడవై వినుము. శ్రీ విద్యోపాసనా ఫల సంపన్నులైన లక్ష్మీ హయగ్రీవాదుల ప్రభావము, సముద్ర మథన సమయమందు పుట్టిన విషము సోకుటచే సహజముగానే తెల్లగా నుండడి విష్ణువు నీలవర్ణుడుగా మారెను. ఆయన వక్షస్థలమునందు నివసించిన లక్ష్మి ఒకనాడు శ్రీహరిని చూచి, నీలవర్ణము కలిగిన మీరు బంగారపు రంగు కలిగిన నాకు తగరు అని పరిహసించెను. అది విని కోపించిన జనార్దనుడు, కాంచన వర్ణ గర్వితే ఓ లక్ష్మి, నీవు ముదుసలివి, అంజన నీలవర్ణపు రంగు కలిగిన దానవు అగుగాక అని శపించెను. అప్పుడు లక్ష్మి శాప విముక్తి కొరకై కామకోష్టమునకు వెళ్ళి కామాక్షిని దర్శించి ఆమె కటాక్ష ప్రసాద వశమున శాప విముక్తై తన మొదటి రూపమును పొందెను. అప్పుడు కామాక్షీదేవి, రమా, నీవు అంజన వర్ణనము జరారూపముకు దేహముతో నన్ను హృదయమున ధ్యానించుచు నాకు ఉత్తర దిక్కున్న తొడపై శ్రీహరి వక్షస్థలమున బోలే భక్తులకు అభీష్టవరం నొసంగుచు సదా నివసింపుము. పాదాది శిరఃపర్యంతము నన్ను దర్శించి నాకు ఇష్టరాలవకు నిన్ను ఎవరు దర్శించి స్పృశించెదరో వారికి అష్టైశ్వర్యములను ప్రసాదింపుము అని ఆదేశింపగా ఆమె ఆజ్ఞను తలదాల్చి నేటికిని ఆమె చెప్పిన విధముగా శ్రీ కామాక్షి అంకమునందు నివసించుచున్నది. ఇట్టి లక్ష్మీ వృత్తాంతము నీకు తెలిపితిని. ఇక హయగ్రీవుని వృత్తాంతమును తెలిపెదను, సావధానముగా వినుము.